వామ్మో మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కదా. మొన్నటి దాకా జరంత తగ్గినట్టే అనిపించింది. ఇగో ఇప్పుడు పొద్దుగా 6కే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇక 11 అయితే చూడాలే కథమే. ఇక పట్టపగటిలైతే సుక్కలు సుక్కలు కానొస్తున్నాయి. ఎండ ఈ తప బాగానే దెబ్బ కొట్టేటట్టున్నది. ఆగో అమ్మనే ఆగో మళ్ళా సూర్యుడు సురుసురు మంటనే ఉన్నాడు కదా. ఇన్నోదులు జర రెస్ట్ తీసుకున్నట్టు చేసిండు. అప్పుడప్పుడు వానదేవునికి ఛాన్స్ ఇచ్చిండు. ఇగో ఇప్పుడు రంగంలోకి దిగిండు. ఎండలు బాగా కొడుతున్నాయోల్లా పొద్దటి సంధి స్టార్ట్ అసలు. ఇన్నొద్దుల సంధి 7 దాటింది ఎండ పొడనే కానరాకపోయేది. కానీ ఇప్పుడు చూడుర్రి 6కే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇక పగటిలు చూడాలి పొయ్యిల మీద నడుతున్నట్టే ఉన్నది కథ. ఇక పొద్దు వీకినాక మళ్ళా ఉడకపోతా. ఫ్యాన్లు కూలర్లు వేసుకున్నా గానీ గరమే అవుతుంది. ఓ దిక్కిట్లుంటే ఇంకా కొన్ని ఊర్లల్లా వానలు కొట్టినట్టు అవుతుందట. ఇక చూడు చిత్ర విచిత్రమైన వాతావరణం అన్నట్టు. అసలైన ఎండలు ఈ 10వ తారీఖు సందు ఉంటాయటనల్లా. 42 43 దాటిపోతుందట. అందుకే ఈ 2 నెలలు జర హుషారుతో ఉండాలంటుర్రు. బయటికట ఎక్కువ ఎల్లకుర్రి. ముఖ్యంగా చిన్న పోరలు ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తపచ్చిగా బయటకు పోవుడు, లేనిపోని ఎండ దెబ్బలు తగిలించుకునుడు గోసంటే గోసనే అవుతుంది. తాపకోసారి మంచినీళ్ళు తాగుర్రి, జర భద్రంగా ఉండుర్రి.